మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇక మాట్లాడితే కోపం వస్తుంది కదా. ఒకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఏమంటారో ఒకసారి చెప్పాలి. ఇగో మీ పెయిడ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఇగో మీ పెయిడ్ బ్యాచ్ ఏమని కామెంట్లు పెడుతున్నారో చదువుకోరు. ముఖ్యమంత్రి గారు మీకు కనబడతలేవా? సరే కనబడేటట్టు చేస్తా. ఒకసారి చూడరు. త్రివేణి స్టడీ సర్కిల్ అట హెచ్చరికేనట. ఇక ఒకసారి వీళ్ళు పెట్టే ఈ యొక్క భూత పురాణాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొన్న మీ కుటుంబ సభ్యులను వీళ్ళంటే కోపం వచ్చింది కదా, మరి మీ పెయిడ్ బ్యాచ్ని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఎట్లా పెడుతున్నారు. ఈ త్రివేణి స్టడీ సర్కిల్ ఎవడో మరి వాని కథ ఏందో వాని లక్షణం ఏందో ఒకసారి వానికి అనుకోవాలి. ఇగో ఏందో ఇక్కడ చూడు పూర్తి స్థాయిలో కూడా ఇగో వీని భాష వీని పదాలు మీరే చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఇట్లుంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము కేసుల పాలై తన్నులు దీన్ని అన్ని చేసి పోలీసు వ్యవస్థలో నలిగి బయటకు వచ్చి అప్పుడు ప్రశ్నించేటప్పుడు ఈ త్రివేణి ఆ స్టడీ సర్కిల్కు సంబంధించి కళ్ళు మూగబోతాయి. చూడరు అదే పేరు మీద ఇక్కడ ఇవన్నీ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చేస్తారు. ఇక ముఖ్యమంత్రి గారు మరి ఏంది కథ, మీ పెయిడ్ బ్యాచ్ కథ ఏంది, ఇదంతా ఎన్ని పైసలు ఇస్తాళ్ళు, ఎట్లా పెట్టమంటారు, మీ పెయిడ్ బ్యాచ్ కథ ఏంది అంటానా. ఈ త్రివేణి స్టడీ సర్కిల్కి సంబంధించి హనుమకొండకు సంబంధించిన బ్రాంచ్ ఓనర్ ఎవరో మరి ఆయనకి లీగల్ నోటీసులు పంపిస్తే ఇలా అని తమాషా చేస్తున్నారు మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక న్యాయం ఉంటుంది. చట్టసభలలో ఉన్నాం కదా, మాదే అధికారం కదా, మేమేం మాట్లాడితే అది జల్తుంది కదా అన్నట్టుగా చేస్తున్న అంశాన్ని మీ అందరికీ కూడా చూపెట్టిన. ఎందుకు చూపెట్టిన అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక చూడు వీళ్ళు పెడుతున్న ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మీరే చూడాలి. ఈ కామెంట్లను మరి ఎట్లా చూస్తారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడో, లేకపోతే ఈ త్రివేణి స్టడీ సర్కిల్కు సంబంధించిన హెచ్చరిక ఏంటంటే మరి ఈ స్టడీ సర్కిల్ అయినా ఏం సమాధానం చెప్తాడో, ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక మరి ముఖ్యమంత్రి గారు నెల జీతాలు ఇచ్చి పెట్టిస్తాలా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా పెట్టిస్తాలా, లేకపోతే ఈ త్రివేణి స్టడీ సర్కిల్కు సంబంధించి మరి వాళ్ళకేం నొప్పి అవుతుందో వాళ్ళు ఎందుకు పెట్టిస్తాలో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.